డీటెయిల్స్ చూద్దాం. గుంటూరులో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ సానా సతీష్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, కన్నా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆప్టా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులకు అండగా నిలుస్తోందని ప్రశంసించారు. ఇక వచ్చే ఏడాది విశాఖపట్నంలో ఆప్టా కార్యక్రమం నిర్వహించాలని కోరారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 2007 నుంచి ఆప్టాతో అనుబంధం ఉందని, ఆప్టా సభ్యులు ఇప్పటి వరకు 20 కోట్ల విలువైన స్కాలర్షిప్లను 13,000 మందికి అందించారని తెలిపారు. చదివే సమాజంలో విలువను నిర్ణయిస్తుందని తెలిపారు. ఇక ఎంపీ సానా సతీష్ మాట్లాడుతూ మొదటిసారిగా ఆప్టా కార్యక్రమానికి హాజరైనట్లు తెలిపారు. అమెరికాలో ఉద్యోగాలు చేస్తూనే స్వదేశానికి సేవలు అందించడం అభినందనీయమన్నారు. స్కాలర్షిప్ను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఎదగాలని, భవిష్యత్తులో మరొకరికి సాయం చేసే స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఏదైతే గత కొద్ది సంవత్సరాలుగా మన అందరికి కూడా ఒక గుడ్డు చప్పుడులాగా మారిన ఆర్గనైజేషన్. అనేక ఆర్గనైజేషన్లు ఉంటాయి, కానీ కొన్ని ఆర్గనైజేషన్సే ఆ పర్పస్ఫుల్ గా పనిచేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయికి నిలిచిపోయే కార్యక్రమాలు చేయగలుగుతారు. అటువంటి వాటిల్లో ఆప్టా ఎప్పుడు కూడా ముందుంటుంది. మదర్ తెరీసా గారు చెప్పినట్టుగా ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్న. మరి అటువంటి సర్వీసు, ప్రత్యేకించి విద్య ఏదైతే మన అందరికి కూడా ఈరోజు అవసరమో అటువంటి విద్యకు సంబంధించి మన కుటుంబాల్లో ఎవరైతే ఆర్థిక స్తోమత లేక వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా ఇబ్బందులు కలుగుతా ఉన్నాయో అటువంటి వాళ్ళకి ఆపన్నహస్తం అందిస్తూ ఆ కుటుంబాలకు మేము అండగా ఉంటాం, మీరు ఏమాత్రం నిరుత్సాహపడిన అవసరం లేదు, మీకు ఏదైతే మీ చదువు మీరు టార్గెట్ పెట్టుకున్నారో ఆ చదువుని మీరు కొనసాగించండి అని ఒక భరోసా ఇస్తూ, ఇప్పుడే చెప్పారు మధు, మామూలుగా ఏదో ఒక ప్రభుత్వం చేయటం వేరు, ఒక ఆర్గనైజేషన్ తరఫున ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నారంటే దానికి ఆప్టా టీం మెంబర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, సమాజంలో కష్టపడి చదువుకొని ఒక ఉన్నత స్థాయికి వచ్చి అమెరికా లాంటి దేశంలో దగ్గరగా ఆ రోజున 7,000 మంది నుంచి 10,000 మంది దాకా కూడా ఆ రోజు పార్టిసిపేట్ చేస్తుంటారు. చిన్న అమౌంట్, చిన్న సంఖ్య కాదు. అమెరికా లాంటి దేశంలో అంతమంది ఒక చోట రావటం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు. ఆ స్థాయికి ఎదిగినందుకు కూడా నిజంగా ఆ రోజున నేను చాలా గర్వపడ్డాను. అలాగే ఇవాళ దగ్గరగా మరి ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయలు దగ్గరగా 13,000 మందికి పైగా విద్యార్థులకి ఉపకార వేతనాలు ఇవ్వటం అనేటువంటిది చిన్న విషయం కాదు. ఎందుకంటే అందరూ కూడా మీకులాగానే చదువుకొని కష్టపడి దూర ప్రాంతాలకు వెళ్ళి వారు సంపాదించిన దాంట్లో కొంత సమాజానికి ఉపయోగపడాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి ప్రతి సభ్యుడిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే సమయం చాలా కాలాతీతమైంది. అమెరికాలో అనేక తెలుగు అసోసియేషన్లు ఉన్నాయి. ఈ ఆప్తా చేసిన కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మార్గదర్శనం కావాలి, చాలా మందిని చదివించాలి అన్న ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి మేమందరం కూడా మా వరకు మా సపోర్ట్ చేస్తామని చెప్పి ఆప్తా కుటుంబానికి తెలియజేస్తున్నాం. అలాగే గంటా శ్రీనివాస్ గారు, మన కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మీకు ఎప్పుడైనా ఏ విధమైన సమస్య, ఏ విధమైన అవకాశం ఉన్నా, ఇలా మాకు ఈ ప్రాబ్లం ఉంది లేకపోతే మాకు ఇష్యూస్ ఉన్నాయని మీరు డైరెక్ట్గా మాకు తెలియజేయచ్చు. మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం. ఎందుకంటే మేము మన కుటుంబాన్ని చూసుకోవటానికి మా ప్రభుత్వం నుంచి ఉన్న వారధులు. మేము మీకు ఏ సమస్య ఉన్నా కూడా మాకు ఈ సమస్య ఉంది, మాకు ఇష్యూ ఉంది, లేకపోతే మాకు ఈ చదువులో ఈ స్కాలర్షిప్ రావట్లేదు, మాకు ఈ ఉద్యోగానికి వెళ్ళడానికి కెరియర్ గైడెన్స్ కావాలి, ఇటువంటి విషయాలు ఏదన్నా కూడా ప్రభుత్వానికి, మన కుటుంబానికి మేము వారధులుగా ఉంటామని తెలియజేస్తున్నాం.